జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో ఇందిరా ఏకాదశి పూజ మరియు పితృదేవతలకు కలిగే లాభం గురించి తెలుసుకుందాం. ఇందిరా ఏకాదశి ఈ ఏడాది పితృపక్షంలో వచ్చింది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఈ ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకులు తృప్తి చెందుతారని, భగవంతుని నివాసానికి వెళ్తారని చెప్తారు పెద్దలు. ఏకాదశి తిథి 27 సెప్టెంబరు 2024 మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 28 సెప్టెంబరు 2024 సంవత్సరం మధ్యాహ్నం 2:49 వరకు ఉంటుంది. ఇందిరా ఏకాదశి మహత్యంలో నారద మహర్షి ఈ ఉపవాస పద్ధతిని వివరించడం ద్వారా వైకుంఠ ప్రవేశానికి పూర్వీకులకు మార్గాన్ని చూపారు. ఈ ఉపవాసానికి ఒకరోజు ముందు స్నానం చేసి ఒక పూట భోజనం చేసి రాత్రి నేలపై పడుకోవాలని చెప్పారు. అలానే విష్ణుమూర్తిని పూజిస్తూ కమలనయన నారాయణ, ఈరోజు నేను అన్ని సుఖాలకు దూరంగా ఉండి రేపు తింటాను అచ్యుత, మీరు నాకు ఆశ్రయం ప్రసాదిస్తారు అని పూజించాలన్నారు. మరుసటి రోజు మధ్యాహ్న సమయంలో పితృదేవతల సంతోషం కోసం శ్రాద్ధం చేసి అనంతరం బ్రాహ్మణులకు అన్నం పెట్టాలని కూడా ఏకాదశి మహత్యంలో నారదుడు చెప్పారు. పితృదేవతలకు పిండదానం తర్వాత ఆవుకు ఆహారంగా పెట్టి ధూపదీప నైవేద్యాన్ని వెలిగించి భగవంతుని పూజించాలి. నారాయణునికి తులసి ఆకులు, పూలతో పాటు పసుపు బట్టలు, పండ్లు, తియ్యటి పదార్థాలు సమర్పించాలి. విష్ణుమూర్తికి సాత్వికాహార పదార్థాలు మాత్రమే ఆహారంగా సమర్పించాలి. మరి ముఖ్యంగా నైవేద్యాల్లో తులసి ఉండాలి. బ్రాహ్మణులు తిన్న తర్వాత మీరు భోజనం చేయాలి. ఇలా ఉపవాసం పాటించడం ద్వారా మీ పూర్వీకులకు కూడా వైకుంఠ ప్రవేశం లభిస్తుంది. విన్నారు కదండి, ఇందిరా ఏకాదశి రోజు పితృదేవతలకు ఎలా మోక్షం లభిస్తుంది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.